హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ మీడియా. ఈ వీడియోలో యూజ్ ఎఫెక్ట్ గురించి అయితే డీటెయిల్గా అయితే నేర్చుకుందాం. అండ్ దానివల్ల యూజెస్ ఏంటి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, అది దానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అనేది కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. యూజ్ ఎఫెక్ట్ అనే హుక్ సైడ్ ఎఫెక్ట్స్ కోసం అని యూజ్ చేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి? ఒక దగ్గర ఒక యాక్షన్ జరిగింది, ఆ యాక్షన్ తోని ఇక్కడ చేంజెస్ జరగాలి అంటే మనకి ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఒక కాంపోనెంట్ ఉంది అనుకోండి, ఆ కాంపోనెంట్‌లో డేటా అంతా రెండర్ అయిన తర్వాత వన్ సింగిల్ టైమ్ ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్ అనేది రెండర్ అవుతది. ఫెచ్చింగ్ డేటా. సో, మనం చాలా అంటే చాలా మేజర్‌గా యూజ్ చేసిన ప్లేస్ ఏంటంటే డేటాని ఫెచ్ చేస్తున్నప్పుడు. సమ్ బ్యాక్ ఎండ్ వాళ్ళు మనకి ఏపీఐ నుంచి డేటా ఇచ్చినప్పుడు. సో, ఆ డేటాని మనం ఎలా కాల్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆహ్, ఏపీఐ అనేది ఒక లూప్‌లోకెళ్ళిపోయి మల్టిపుల్ టైమ్స్ ఏపీఐ కాల్ అయిందనుకోండి. సో, ఇట్ ఈస్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ సో, దానికోసమని మనకి ఎన్ని సార్లయితే ఏపీఐ కాల్ చేయాలో అన్ని సార్లు చేయాలి, లూప్‌లోకెళ్ళకుండా. సో, ఇక్కడ నేను చెప్పాను ఫస్ట్ పాయింట్, కాంపోనెంట్ మొత్తం రెండర్ అయిన తర్వాత వన్ టైమ్ ఈ యూజ్ ఎఫెక్ట్ అయితే కాల్ అవుతది. ఓకే. సో, నేను లాస్ట్ టైమ్ వీడియోలో కూడా చెప్పాను. ఏంటి, ఒక వేరియబుల్‌లో ఉన్న డేటా చేంజ్ అవుతే కాంపోనెంట్ అనేది రీరెండర్ అయితది. సో, రీరెండర్ అయినప్పుడు నాకు ఈ డేటా మళ్ళీ తెచ్చుకొని అవసరం లేదు. బికాజ్ ఐ నీడ్ టు షో ది ఎగ్జాక్ట్ డేటా. అంతకుముందుకి ఏం డేటా ఉందో అదే డేటాని చూయించాలి. సో, థాట్స్ వాట్, ఇది ఓన్లీ వన్ టైమ్ మాత్రమే కాల్ అవుతుంది. అండ్ దీని సింటాక్స్ వచ్చేసి ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్. అందులో ఒక యారో ఫంక్షన్ ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ ఏమో యారో ఫంక్షన్. అండ్ ది సెకండ్ పారామీటర్ వచ్చేసి డిపెండెన్సీ. ఈ డిపెండెన్సీ అనేది పెడతారు. స్క్వేర్ బ్రేసెస్‌తోని పెడతారు. ఎప్పుడైతే ఆ డేటా ఒక వేరియబుల్ అయితే రాసుకోవచ్చు దాంట్లో. ఆ వేరియబుల్ చేంజ్ అయితున్నప్పుడు మళ్ళీ ఈ యూజ్ ఎఫెక్ట్‌లో ఉన్న ఫంక్షన్‌ని కాల్ చేయమని మనం చెప్పుకోవచ్చు దానికి. సో, అట్ హియర్ డేటా సెట్ డేటా అనేది తీసుకున్నా. ఇది ఏపీఐ కాల్. సో, ఈ ఏపీఐ కాల్ ఎప్పుడు కాల్ అవుతదంటే ఆఫ్టర్ ఈ కాంపోనెంట్ వన్ టైమ్ రెండర్ అవుతది. ఈ కాంపోనెంట్ వన్ టైమ్ రెండర్ అయిన తర్వాత ఈ ఏపీఐ కాల్ వన్ టైమ్ అయితే కాల్ అవుతది. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూజ్ ఎఫెక్ట్ అట్ హియర్. ఆ తర్వాతకి సెట్ డేటా సిమిలర్‌గా. సెట్ డేటా దీంట్లోకి వచ్చేస్తది. ఈ డేటా ఇక్కడ చూపిచ్చేస్తది. ఈజీ. అండ్ సెకండ్ వచ్చేసి యూజ్ ఎఫెక్ట్ కెన్ యాడ్ ఈవెంట్ లిజనర్స్ అండ్ క్లీన్ అప్ దెమ్ ది కాంపోనెంట్ అన్‌నోన్స్. సో, ఒక రీసైజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర ఇదంతా కూడా ఒక స్క్రీన్. ఈ స్క్రీన్‌ని నేను రీసైజ్ చేస్తున్నప్పుడు నేను దాని లోపలున్న ఇన్నర్ వాల్యూ, దాని విడ్త్ ఎంతనో మనం కనుక్కోవాలి. దట్ ఈస్ టాస్క్. సో, నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఆ డేటాని కనుక్కున్నాను, విచ్ ఈస్ గుడ్. బట్ ఈ ఎవ్రీ సెకండ్ మనమైతే దాన్ని కనుక్కోలేం. కనుక్కోనవసరం లేదు. ఎప్పుడైతే రీసెర్చ్ అయితుందో అప్పుడు మాత్రమే మనకి ఆ డేటా వస్తే సరిపోతది. సో, పర్సిస్ట్ అయ్యి పెట్టుకుంటే సరిపోతది. అంతేగాని ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ విండో సైజ్ ఎంతుంది అనేది మనం చెక్ చేయం. ఓకే. సో, ఏమైతది, నేను ఎప్పుడైతే విండోని రీసెర్చ్ చేస్తున్నానో అప్పుడు ఈ యూజ్ ఎఫెక్ట్‌లో ఉన్న ఫంక్షన్‌ని కాల్ చేయమని చెప్తాం. ఒకవేళ నేను రీసైజ్ ఏం వాడతలేను, విండో అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది అన్నప్పుడు అది క్లియర్ అప్ చేసేయాలి. ఓకే. దట్ ఈస్ ఆల్ అబౌట్ హియర్ ఎగ్జాంపుల్. అప్డేటింగ్ డాక్యుమెంట్ టైటిల్. Use effect can dynamically update the document title based on state changes. ఒక స్టేట్ చేంజ్ అయితుంది అనుకోండి, దానికి టైటిల్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ వైట్ ప్లస్ రియాక్ట్ అని ఉంది కదా! సో, ఇక్కడ క్రియేట్ నెక్స్ట్ యాప్ అని ఉంది. ఇక్కడ ఛానల్ డాష్‌బోర్డ్ అని ఉంది. సో, వాటిని ఏమంటారంటే టైటిల్ అంటారు. సో, దాన్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒక స్టేట్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వేరియబుల్‌లో సమ్ కైండ్ ఆఫ్ డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ మీడియా అని ఉంది. సో, నేనేం చేశాను, ఒక బటన్ పెట్టుకొని ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఐ వాంట్ టు చేంజ్ దట్ టెక్స్ట్ మీడియా టెక్స్ట్ టు టీజెడ్ఎం అని చేంజ్ చేయాలనుకున్నా. సో, ఆ చేంజ్ చేసింది మాత్రమే నాకు టైటిల్ లాగా రావాలి. అంటే ఇక్కడ రావాలి అనుకున్నప్పుడు వి కెన్ యూజ్ దిస్ యూజ్ ఎఫెక్ట్. సో, ఈ యూజ్ ఎఫెక్ట్‌లో ఏంటి,
ఇప్పుడు ఈ డాక్యుమెంట్ డాట్ ఐడియల్ అనేది ఎవ్రీ టైమ్ సేమ్ ఉండదు. ఐ మీన్ ఎవ్రీ సెకండ్ కూడా మనం దాన్ని మ్యానిపులేట్ చేయనవసరం లేదు. వెన్ ది కౌంట్ వాల్యూ అట్ హియర్ వెన్ ది కౌంట్ వాల్యూ చేంజెస్ దెన్ ఓన్లీ నీడ్ టు చేంజ్ ది డాక్యుమెంట్ టైటిల్ అనేది మనం చెప్తున్నాం. సో ఈ డిపెండెన్సీలో ఏం పెట్టాం, కౌంట్ వాల్యూ పెట్టాం. సో మనం ఏం చెప్పుకున్నాం, స్టార్టింగ్లో ఒక కాంపొనెంట్ మొత్తం మౌంట్ అయిన తర్వాత వన్ టైం రెండర్ అవుతుంది ఈ యూజ్ ఎఫెక్ట్. నాట్ ఓన్లీ అట్ దట్ టైమ్, అప్పుడే కాదు, ఎప్పుడైతే దీని డిపెండెన్సీలో ఉన్న వేరియబుల్ వాల్యూ చేంజ్ అవుతుందో అట్ దట్ టైమ్ ఆల్సో ఇట్ విల్ render again. It will call the function which is, it will call the logic which is inside the use effect will call again when the dependency changes. సో ఇక్కడ కౌంటర్ వాల్యూ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో దిస్ విల్ ఎగ్జిక్యూట్ వన్స్ అగైన్, అది మళ్ళీ కాల్ అవుతుంది. సో ఇక్కడ కౌంట్ అనేది ఇక్కడ తీసుకున్నాను కదా, సో ఇక్కడ బటన్ ఉంది, ఈ బటన్లో ఆన్ క్లిక్ ఉంది అండ్ ఐఎమ్ చేంజింగ్ ది కౌంట్ వాల్యూ బై +1 అట్ హియర్ +1 తోనైతే ఉంది. సో ఇంక్రిమెంట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నప్పుడల్లా ఈ సెట్ కౌంటర్లోకి వెళ్ళి కౌంట్ వాల్యూ చేంజ్ అవుతుంది. ఈ కౌంట్ వాల్యూ చేంజ్ అయినప్పుడు అంటే ఇక్కడ డిపెండెన్సీలో యాడ్ చేశాను కదా దీన్ని. సో ఈ డిపెండెన్సీలో యాడ్ చేశాము అంటే దీని లోపల ఉంది ఎగ్జిక్యూట్ అవుతుంది అని మీనింగ్. సో ఈ డాక్యుమెంట్ డాట్ టైటిల్ అంటే కౌంట్ వాల్యూ, ఈ కౌంట్లో నెంబర్. సో నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటే బటన్ లోపల ఈ టైటిల్ చేంజ్ అవుతూ ఉంటుందని దీని మీనింగ్. సో ఇవన్నీ ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను. సో ఓకే, అప్ టు హియర్ ఈ 3 ఎగ్జాంపుల్స్ అయితే చాలా మెయిన్ ఇంపార్టెంట్. సో నాకు లెఫ్ట్ సైడ్లో రియాక్ట్ ప్రాజెక్ట్ ఉంది అండ్ రైట్ సైడ్లో నేను దాన్ని రన్ చేస్తున్నాను. అట్ 5173 పోర్ట్ నెంబర్ పైన అయితే రన్ అవుతుంది. అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్. యా, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఫెచ్చింగ్ డేటా. సో నాకు ఒక ఏపీఐ అంటే మీకు ఐడియా లేకపోతే చూడండి, దానిలో ఒక డేటా ఉంటుంది. సో మనం దాన్ని రిక్వెస్ట్ చేసామంటే ఇఫ్ ద రిక్వెస్ట్ ఇస్ గుడ్ దెన్ ఇట్ విల్ గివ్ సమ్ డేటా అనేది మనకి ఏపీఐ నుంచి అయితే వస్తుంది. సో మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు కాన్సెప్ట్ వైజ్గా అండర్స్టాండబుల్గా ఉండాలి. ఫెచ్ డేటాని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండ్ ఇక్కడ చూడండి, యూజ్ స్టేట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ యూజ్ స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్. ఓకే ఓకే, వచ్చేసింది కదా. సో ఇదంతా డేటా, ఈ డేటా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ఏపీఐ నుంచి వచ్చింది. జేసన్ ప్లేస్ హోల్డర్ అనే వాళ్ళు డమ్మీ ఏపీఐస్ అయితే ఇస్తారు, ఎందుకంటే నీ కాంపోనెంట్ లర్నింగ్ పర్పస్ పైన ఇస్తే వీళ్ళు ఏపీఎస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఏపీఎస్ అన్ని మనం చూపెట్టుకోవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్ విండో రీసైజర్. సో విండో రీసైజర్ కూడా చూపిస్తాను. సో ఈ విండో రీసైజ్ ఏమవుతుంది ఇప్పుడు, సో నేను విండోని రీసెట్ చేస్తున్నప్పుడు ఈ విడ్త్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది, ఈ మౌంటింగ్ స్టేట్ అండ్ మౌంటింగ్ స్టేట్ అనేది. ఒకసారి నేను కాన్సన్ట్రేషన్ కూడా చూపిస్తాను. కాన్సన్ట్రేట్ లాగ్ విండో విత్ ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ అవుతుంది, బట్ ఇక్కడ చూపిస్తాను కాన్సన్లో కూడా. రిఫ్రెష్ చేయండి. నేను ఏం చేస్తున్నానంటే పిక్ చేసి ఇది నేను ఒక స్క్రీన్కి పెట్టుకున్నా. ఓకే, సో ఇక్కడ రెస్పాన్సివ్ పెట్టుకోండి. సో విత్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేసుకోవచ్చు. సో ఇలా కనిపిస్తుందా, ఇక్కడ నేను ఇప్పుడు స్టాప్ చేశాను అనుకోండి రీసైజ్, ఇప్పుడు రికవరీ స్టాప్ చేశాను, సో ఇక్కడ కూడా ఆగింది. సో విచ్ ఇస్ గుడ్, అంటే ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది అన్మౌంట్ అయిపోయి సో రీసైజ్ ఏం చేసేలోనో సో ఈవెంట్ లిజనర్ రిమూవ్ చేయొచ్చు అని చెప్తుంది. సో ఎవ్రీ టైం నేను రీసెర్చ్ చేయకుండా చేసినా కూడా ఇది ఊరికే కాల్ అవుతే ఏమవుతుంది, వెబ్సైట్ కొంచెం స్లో అవుతుంది. సో దట్ ఈస్ వాట్ యూస్ హెల్ప్ అట్ హియర్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్ అప్డేటింగ్ డాక్యుమెంట్ టైటిల్. సో ఇది కూడా చాలా సింపుల్.
ఈ డాక్యుమెంట్ టైటిల్‌లోకి మీరు టైప్ చేస్తూ ఉండండి బెటర్. ఐ థింక్ కొంచెం ఈజీగా అండర్‌స్టాండబుల్‌గా ఉంటది. ఓకేనా? సో, ఈ డాక్యుమెంట్ టైటిల్ అనేది పైన వచ్చే టైటిల్. ఓకే. సో, నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా దీన్ని. అండ్ ఐ యామ్ చేంజింగ్ దిస్ మొబైల్ వ్యూ చేంజ్ చేసేసి మళ్ళీ డాక్యుమెంట్‌లో వెబ్‌సైట్‌లోకి తీసుకొచ్చాను. అండ్ ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. సో, నాకు ఫస్ట్ ఇక్కడ వైట్ ప్లస్ రియాక్ట్ అని వచ్చింది. తర్వాత కౌంట్ 0 అని వచ్చింది. సో, ఫస్ట్ డాక్యుమెంట్ అంతా లోడ్ అయిపోయింది. లోడ్ అయిపోయిన తర్వాత నాకిది ఒకసారి కాల్ అయింది. ఓన్లీ వన్ టైమ్ కాల్ అయింది. ఓకే. సో, వన్ టైమ్ కాల్ అయినప్పుడు ఈ కౌంట్‌లో ఏముంది? 0 ఉంది. సో, ఆ 0నే ఇక్కడ వచ్చింది. నేను ఇంక్రిమెంట్ మీద చేసినప్పుడు కౌంట్ వాల్యూ ఇక్కడ చూడండి సెట్ కౌంట్ +1 అయితుంది. సో, ఆ +1 అయితున్నప్పుడు ఓకే. ఆ +1 అయితున్నప్పుడు కౌంట్ అనేది డిపెండెన్సీ కింద యాడ్ చేశాను కాబట్టి, ఈ డిపెండెన్సీ చేంజ్ అయితుందంటే, ఈ యూజ్ ఎఫెక్ట్‌లో ఉన్న డిపెండెన్సీ చేంజ్ అవుతుందంటే, దాని మీనింగ్ ఏందంటే, దీని లోపలున్న బిజినెస్ లాజిక్ అనేది మళ్ళీ కాల్ అయితుందని మీనింగ్. సో, నేను దీనిపైన ఇంక్రిమెంట్ చేస్తే ఇక్కడ కౌంట్ అనే వాల్యూ చేంజ్ అవ్వాలి. అండ్ ఆల్సో టైటిల్ ఆఫ్ ది సైట్ విల్ ఆల్సో చేంజెస్ అన్నమాట. యాహ్! ఓకే. ఇలా. సో, నేను 10, 12, 13, 14 సో, 10, 16 ఇలా. ఓకే. సో, 18 అలా. మనం డైనమిక్‌గా చేంజ్ చేసుకోవచ్చు. బై యూజింగ్ దిస్ యూజర్. కానీ యూజర్ పెట్టే ఎందుకు మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చుగా. ఐ మీన్ ఆహ్, ఇప్పుడు ఒక సెట్ కౌంట్ ఒక ఫంక్షన్ రాసుకొని, ఆ ఫంక్షన్ లోపల ఈ డాక్యుమెంట్ డాట్ టైటిల్ ఇలా పెట్టుకోవచ్చు కదా! సో, ఇలానే ఎందుకు యూజ్ చేయాలంటే యూ కెన్ గో విత్ దట్. దాంతోని కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ దీని యూజ్ కేస్ ఏంటంటే, ఈ డిపెండెన్సీ మారితే దీని లోపల ఉంది కాల్ అవుతుందని చెప్తున్నా అంతే. సో, ఇలా వద్దు. నాకు ఈడ ఫంక్షన్ రాసుకొని హ్యాండిల్ ఇంక్రిమెంట్ అనేది ఒక ఫంక్షన్ రాసుకోండి. సో, ఈ ఇంక్రిమెంట్ అనేది కాన్స్టెంట్ ఇంక్రిమెంట్. సో, ఇంక్రిమెంట్‌లో ఏం చేస్తారు? సెట్ కౌంట్ అని కౌంట్ +1 ఓకే. కౌంట్ +1 చేస్తా అంటున్నారు. ఓకే. గుడ్. సో, నెక్స్ట్ ఈ దాన్ని కూడా నేను ఇంక్రిమెంట్ చేస్తా. ఇది 20 చేస్తా. సో, నాకు ఇప్పుడు ఇనిషియల్‌గా టైటిల్ అనేది రాదు. చూపిస్తాను. సో, ఇప్పుడు వైట్ ప్లస్ రియాక్ట్ అని వచ్చింది. సో, నేను ఎప్పుడైతే ఈ ఇంక్రిమెంట్ మీద క్లిక్ చేస్తానో, అప్పుడే ఈ ఫంక్షన్ కాల్ అయిపోయి, అప్పుడు కౌంట్ 1 అనేది టైటిల్ లాగా యాడ్ అయితది. సో, ఇలా చూడండి. ఓకేనా? ఇంక్రిమెంట్ చేస్తుంటే 14, 16 ఇలా అవుతది. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజ్ ఎఫెక్ట్. మీకు ఇందులో ఏ డౌట్ ఉన్నా సరే, ప్లీజ్ డు కామెంట్ బిలో ఆఫ్ ది వీడియో. I will definitely clarify the doubt. Okay. Thank you. If you are not subscribed to our channel, please do subscribe and support. Thank you.